నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ కుమార్ వెనుగళ్ళ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ నాసా హాస్పిటల్ ఎల్బీ నగర్. ఇవాళ మనం వెన్నునొప్పి గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం అయిపోయింది ఇది. ఎవరిలో చూసినా అంటే పెద్దవాళ్ళలోనే వెన్నునొప్పి వస్తుందని లేదు. వర్క్ ప్యాటర్న్స్ మారినాయి కాబట్టి కంటిన్యూస్గా చైర్లో కూర్చోవడము, ఒకే చోట కూర్చొని కదలకుండా వర్క్ చేసేది ఎక్కువైపోయింది కాబట్టి మిడిల్ ఏజ్ నుంచి కూడా ఈ వెన్నునొప్పి ప్రాబ్లం అనేటువంటిది ఎక్కువైపోతుంది. దీన్నే మనం మెడకు వచ్చేదాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము, నడుముకు వచ్చేదాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాం అనమాట. సో నార్మల్గా ఏంటంటే స్ట్రైట్గా ఉన్నప్పుడు మనకి బాడీ వెయిట్ అంతా కూడా వెన్నుపూస ద్వారా కిందకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మనం మెడ ఉంచుతామో లేకుంటే అబ్నార్మల్ పొజిషన్స్లో ఉంటామో ఈ బోన్స్ మీద వర్టిబ్రల్ బాడీస్ అంటాం, మనకి బ్యాక్లో స్పైన్లో, వాటి మీద ప్రెషర్ ఎక్కువైపోయి వర్టిబ్రల్ బాడీ మధ్యలో ఉండే డిస్క్ అనేటువంటిది బాగా అరిగిపోతుంది. సో దానివల్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా అయిపోయి నడుము నొప్పి రావడము, మెడ నొప్పి రావడం జరుగుతుంది అనమాట. దీనికి సింపుల్ ఎర్లీగా ఇటువంటి వచ్చినప్పుడు మనం గుర్తించి ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేసుకొని ఎంత డిస్క్ డీజనరేట్ అయింది, ఎంత డ్యామేజ్ అయిందని తెలుసుకొని దానికి చుట్టూ ఉన్నటువంటి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇటువంటివి చేసుకుని పోస్చర్ని మార్చుకొని, అంటే నిటారుగా కూర్చుని దాన్ని అలవాటు చేసుకుని, కొద్ది మందిలో నడుముకి బెల్ట్ వేసుకోవడం, మెడకి బెల్ట్ వేసుకోవడం ద్వారా స్పైన్ని స్టెబిలైజ్ చేసుకోవచ్చు, స్పైన్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. అంటే బోన్ స్ట్రెంత్ ఒకటే సరిపోదు, మజిల్ స్ట్రెంత్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మజిల్ కండరాల బిగుతుగా ఉండేదానికి కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడము, పోస్చర్ ట్రైనింగ్ చేసుకోవడము, ఫిజియోథెరపీ చేసుకోవడం ద్వారా 100% మందిలో మందులు లేకుండానే మనం వెన్నునొప్పి కానీ అంటే మెడ నొప్పి, నడుము నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.